ఇప్పుడు చూసుకున్నట్టయితే బీజేపీ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో చూసుకున్నట్టయితే మనకి ఈ చమురు అంటే ఫ్యూయల్ కాస్ట్ చూసుకున్నట్టయితే ఎంత భారీగా పెరిగిపోతుందో మనం చూసుకున్నాం. దట్టు ఇప్పుడు ఇథనాల్ ఆయిల్ ఏదైతే ఉందో ఫస్ట్ 25% అన్నారు, ఇప్పుడు 85%కి వచ్చేసింది. మరి ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చూడాలంటారు? ఎందుకంటే పేద ప్రజలకి చాలా మందికి దీని మీద దాంట్లో అంటే పేద అంటే నార్మల్‌గా దీని మీద అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా చెప్పు. అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవగాహన ఉంటే కూడా ఏం చేస్తాం మనము? అది చెప్పండి నాకు. ఫస్ట్ అవగాహన ఉంటే దేశ నేషనల్ గవర్నమెంట్ ఇలాంటి చెత్త డిసిషన్స్ తీసుకొని ఇలాంటి అడ్డమైన ఆలోచనలు తీసుకొని వచ్చి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు హమ్దోనో హమారే దో అని వాళ్ళు బతికినంత కాలం మనం దేశానికి ఈ గుడ్డి అందభక్తులు వాళ్ళ కోట్లేసినంత కాలం మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఆబాది బర్బాది వచ్చేది బరాబర్ జరుగుతుంది. ఈరోజు ఎథనాల్ ఎందుకు కలపాల్సి వస్తుంది? చమురు ధర ఇంత తక్కువైంది, చమురు ఇంత తక్కువ అయిపోయింది అంటే 80% వరకు పక్క దేశాల మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఈ రోజు అంటే ఈడ తయారు చేసేసి ఎవరిని చంపుతా అంటున్నావు నాకు చెప్పండి. సరే బండ్లు ఇంతకు ముందు మొన్న హైదరాబాద్ వచ్చి ఒక దరిద్రం స్టేట్మెంట్ ఇచ్చిపోయిండు, వంట నూనె తక్కువ వాడండి, బ్యూటీ పార్లర్లకు పోకండి, ఇంక భోజనం కూడా కొన్ని రోజులు పోతే లిమిట్ ఇస్తుండొచ్చు, ఇంత గ్లాస్లో మీరు ముగ్గురు వండుకోండి, మీరు నలుగురిని పిల్లల్ని అంటున్నారు కదా, నలుగురికి తలా ఒక్కొక్క ఇంచు బియ్యం పెట్టండి అండ, లేకపోతే 4 రవ్వలు అన్నం పెట్టండి అని అట్లాంటి డిసిషన్స్ రేపు పొద్దున్న రాబోయే కాలంలో ఈ 2 సంవత్సరాలలో ఏమేం జరుగుతుంది నేను అవన్నీ చెప్తున్నా. నూనె ఎక్కువ వాడొద్దు, విదేశీ ప్రయాణాలు చేయకండి, ఎక్కువగా రోడ్ల మీద బండ్లను తీసుకొని తిరగకండి, చేసుకోకండి అని చెప్పేసి, పండగలు పబ్బాలు చేసుకోవద్దు, బంగారం కొనకండి, ఇన్ని చెప్పిపోయాడు మన రాష్ట్రానికి వచ్చి. నేను ఒకటి అడుగుతున్నా, సరే ఇవన్నిటికన్నా ఎక్క దరిద్రం మొత్తం ఆ బండ్లన్నీ మొత్తం వచ్చి తీసుకొని వెళ్ళిపోతామో, ఏ బండ్లు కూడా మీరు ఎక్కకండి, వాడకండి, ఇంట్లోనే ఉండండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని అన్నాడు. అవును, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని. మరి వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇవ్వండి కదా, ఉద్యోగాలు ఇయ్యి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగాలు ఇయ్యి. నువ్వు ఈరోజు దేశం మీద ఉన్నటువంటి ఇన్ని సంస్థలన్నిటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు ఇయ్యి. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ నేను చేస్తా అంటే, నీది కంపెనీ అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అంటే నువ్వు డిసిషన్ తీసుకోవాలన్నా నేను డిసిషన్ తీసుకోవాలన్నా, నేను ఎంప్లాయీగా. మీ సార్ ఈరోజు నువ్వు ఇంట్లో కూర్చొని సుజాత మేడం ఇంటర్వ్యూ తీసుకుంటా నేను వీడియో కాల్ చేసి అని అంటే మీ సార్ ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోరు. సరే ఎవరు ఒప్పియాలి మీ సార్ని? మీ సార్ ఒప్పుకుంటేనే నీకు చెప్తేనే నువ్వు చేస్తావు. మరి అది నువ్వు ఎవరికి ఆదేశాలు ఇవ్వాలి? వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని అంటే ఉద్యోగస్తులక, కంపెనీ వాళ్ళకి ఆదేశాలు ఈ కరోనా టైంలో ఇంట్లో కూర్చొని చేసినట్లు చేస్తాం మేము అంటే, నువ్వు చేయాల్సిన పనులన్నీ మాకు పురమాయించి మాకు చేయమని అని ఈరోజు ఇథనాల్ని తీసుకొని వచ్చి నీకు నితిన్ గడ్కరో లేకపోతే అదానికో ఉన్నటువంటి ఎథనాల్ వ్యాపారాలని పెంచడం కోసము దేశ ప్రజల నెత్తి మీద భారం పోయడమే కాకుండా, వాళ్ళు ఈరోజు ఒక పేదోడే ఉన్నాడు, మధ్య తరగతోడు, ఒక ఈ స్కూటర్ కొనుక్కొని ఉంటాడు, అంతే ఉంటుంది వాళ్ళ బతుకు. నువ్వు 85% మళ్ళీ ఎథనాల్ కలిపినటువంటి పెట్రోల్ని ఈరోజు వాళ్ళకి ఇస్తే ఒక 5 నుంచి 10 సంవత్సరాలు నడవాల్సినటువంటి స్కూటర్ 5 నెలల నుంచి సంవత్సరం వరకు నడవదు, కథమైపోతుంది. అప్పుడు మనం బతికేంది? పేదోని బతికేంది? ఒక లీటర్ గొప్పనికి కూడా 20 లక్షలు పెట్టి 30 లక్షలు 50 లక్షలు పెట్టి కార్లు కొనే ఉంటాయి. అంటే 6 నెలలు ఏడాదికి చేతికి రావాలి. అంటే ఏదో ఒక రకంగా మమ్మల్ని బర్బాద్ చేయకుండా ఇనవా మోదీ నువ్వు? అంటే ఇప్పుడు ఏంటంటే వాయు కాలుష్యం అంటే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ కి ఎథనాల్కి ఏం సంబంధం అమ్మా? నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడు అన్నావు, సరే నేను ఒప్పుకుంటా. కానీ నా దగ్గర ఆల్రెడీ ఒక 5 ఏళ్ల కింద కొన్న, నేను ఒక మధ్య తరగతి కుటుంబీకురాలు, నా దగ్గర 5 ఏళ్ల కింద కొన్న బండి పెట్రోల్ డీజిల్ బండి ఉన్నది. అప్పుడు నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఈరోజు 200 లక్షల కోట్లకు పై చిలుకుగా అప్పులు చేసింది కదా, అది వ్యర్థంగా చేసింది. ఎందుకోసం చేసిందో ఇప్పటి వరకు లెక్కలు ఇయ్యరు వాళ్ళు. కానీ నేనేమంటున్నా, నిజంగానే పొల్యూషన్ రాకుండా దేశాన్ని కాపాడదామంటే నా బండి నువ్వు తీసుకో, పోతే పోనీ ప్రభుత్వానికి పేద మధ్య తరగతి ఉంది, పోతే పోనీ 5 ఏళ్ల కింద కొన్న మేధోడు ఉంటే అది తీసుకొని రీప్లేస్గా ఎలక్ట్రికల్ బండి ఇయ్యి నువ్వు. వాడి మీద భారం పడకుండా ఎలక్ట్రిక్ వెహికల్సే వాడతాడు కదా, దానికి స్టేషన్స్ పెట్టు, మొత్తం భారతదేశం నిండే స్టేషన్స్ పెట్టు. అసలు పోతే 50 కిలోమీటర్లకు ఒకసారి పల్లెటూర్లలో పోతే ఎలక్ట్రికల్ వెహికల్స్కి రీఛార్జ్ చేసుకోవడానికి ఉండదాం. ఏం లేదే ఎలక్ట్రికల్ బండ్లు వాడంటావు, ఏం లేదే ఎలక్ట్రికల్ వెహికల్స్ నువ్వు అమ్మితే కొంటే దాని ప్రయోజనం ఏముంది? సరే నేను తీసేసి కొత్తది కొనాలంటే నా శక్తి ఉందా ఈరోజు? నువ్వు తీసుకొచ్చే ఈ ధరలకి ఒక్కోడు కాదు కదా, ఇంటి మంది సంపాదిస్తే కూడా మళ్ళీ అప్పుల పాలు అవుతున్నారు సామాన్య ప్రజలు. మళ్ళీ ₹1 వెనకేసుకోలేకపోతారు. మళ్ళీ ఈ బండిని పడేసి కొత్త బండి కొనాలంటే వాడు భారం ఎడికెళ్ళి మొయ్యాలే. సొంత ఇల్లు కలగనేది కూడా మర్చిపోతున్నటువంటి మధ్య తరగతోడు, పేద తరగతోడు ఈరోజు నువ్వు మళ్ళీ ఆ బండ్లు తీసేసి ఈ బండ్లు కొనాలంటే నేనేమంటున్నా, ఈ స్కీమ్ దియ్యి, ఆ బండ్లు మేము తీసుకుంటామని, స్క్రాప్గా మేము తీసుకుంటామని చెప్పి, లేదా దాన్నే ఎలక్ట్రిక్ బండిగా మార్చేసి మళ్ళీ రీసేల్ చెయ్యి నువ్వు.
ఏదో ఒకటి నువ్వు పూనుకుంటేనే అవుతుంది కదా ఇది. కానీ మా ఎవరికి- మీద డైరెక్ట్ భారం మోపుతా అంటే ఎట్లా ఇది? ఇది ప్రజల మీ మీద మీ భారం మోస్తే- కుటుంబీకులు, గుజరాతీ కుటుంబీకులు బాగుపడడం కోసం నీకు వెనకాలండి ఎవరు నీ షోల్డర్ మీద గన్ను పెట్టి భారతదేశాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళు బాగుపడడానికి కోసము భారతదేశం ప్రజలందరినీ సర్వనాశనం చేస్తా అంటే ఎట్లా? బంగారం కొనొద్దన్ను. 1,00,000 టన్నుల బంగారాన్ని ఈరోజు ఏమనుకుంటుర్రు? ఏమి 1,00,000 కోట్ల బంగారాన్ని అమ్మేసినావు నువ్వు. కానీ అది అమ్మాయి లేదని చెప్పేసి చెప్తున్నారు కదా. చూపి మన లెక్కలు చూపి మన అమ్మాయి లేదంటే ఉట్టి గాలి బాటలు మాట్లాడితే ఎట్లా? పుక్కటి ప్రధానమంత్రి నెహ్రూ అని అన్ని పిచ్చి మొఖాలన్నీ ఈరోజు మాట్లాడుతున్నారు. సెలబ్రేషన్స్ చేసుకున్నారు కదా. అదే అంటున్నా, అట్లా మాట్లాడిన వాళ్ళు మీ దగ్గర ఆధారాలు లేని మాట్లాడారు. 16 సంవత్సరాలు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలో ఒక్క సంస్కరణ నువ్వు తీసుకురండి. ఈరోజు ఏ రోజైతే మౌనముని అన్నారో మీరు, ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి 112 ప్రెస్ మీట్లు పెట్టిండు. దేశంలోనే ఫస్ట్ ప్రధానమంత్రి. నువ్వు మౌనమని అన్నోని అన్ని మాట్లాడిండు మీడియా ముంగల. నువ్వు చాలా విశ్వగురువు కదా. ఒక్కటి జీరో ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ 12 ఏళ్ల కాలంలో. నువ్వు ఎటువంటి ప్రధానమంత్రి? ఈరోజు దేశ ప్రజలకు మీడియా స్వతంత్రం ఇయ్యన్నటువంటి నువ్వు ఒక ప్రధాని, మేము ఒక ప్రజలం. నువ్వు అదే అన్యాయంగా గెలుచుకుంటూ పోయి కష్టపడి గెలిచిన్నాడు. ఏ విశ్వగురుని మీరు ఎట్లా మాట్లాడచ్చు మరి? దండం పెట్టి దండేస్తామ్మా. విశ్వగురువు అని నేను దేవుళ్ళతో సమానం పోల్చుకోవాలంటే దండేయాలి మరి ఫోటోకి. అది కూడా మీరు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా దేశాన్ని పరిపాలించింది ప్రధాని మోదీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 63 రూపాయలు ఉన్న పెట్రోల్ని 110 రూపాయలు చేసినాం. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కూడా లేకుండే. 62 రూపాయలు ఉన్న డాలర్ని 96 రూపాయలు తీసుకొని వచ్చినాం. ఎప్పుడు కూడా లేకుండే. 50 రూపాయలు ఉన్న డీజిల్ని ఈ రోజు 100 రూపాయలు చేసినాం. ఎప్పుడు కూడా లేకుండే. ఆ రోజు ఉన్నటువంటి 30 రూపాయలు 20 రూపాయల కిలో బియ్యాన్ని ఈ రోజు 60 రూపాయల కిలో చేసినాం. ఎప్పుడు కూడా లేకుండే. ఆ రోజు ఉన్నటువంటి బంగారం ధర 28,000 ఉండే మీరు వచ్చే వరకు. మేము వచ్చిన తర్వాత 1,60,000కు పోయింది. ఎప్పుడు కూడా లేకుండే. మీరు వచ్చిన తర్వాత దేశం జీడిపి ధర ఏదో జీడిపి ఎంతో పెరిగింది అనుకొని మీరు మాట్లాడుతారు. కింది నుంచి 170 దేశాలు ఎన్నో ఉన్నాయో, 160 ఉన్నాయో, దాని నుంచి కిందిలో నుంచి 3వ స్థానంలోకి వెళ్ళిపోయినాం మనం. కనీసం పాకిస్తాను వాళ్ళతో వీళ్ళతో పోల్చుకున్నారు. వాళ్ళంతా కూడా మన బతుకులు లేకుండా చిన్న చిన్న దేశాలతో పోల్చుకున్న పరిస్థితి ఎప్పుడు కూడా లేకుండా ఇప్పుడు మాత్రమే వచ్చింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే దేశంలో శాంతి భద్రతలు అవునమ్మా, చాలా మొత్తం మోదీ గారు చాలా శాంతి భద్రతలు ఉన్నాయి. ఎన్ని చూపించాలి నీకు? ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి హత్యాకాండ, ఆ రోజు సింధూర్ అని మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా నీకెందుకు చంపిన వాళ్ళు? మన భారతదేశం మహిళల కుంకుమల్ని చెడిపినోళ్ళని ఇప్పటిదాకా ఒక్కడిని పట్టుకొని ఉరిదీసినటువంటి చరిత్ర. వాళ్ళ స్థావరాల మీద అయితే వీళ్ళు దాడి చేసి నువ్వు ఎట్లా అనుకుంటావు అవన్నీ? నువ్వు ఎట్లా అనుకుంటావు? అన్నీ దాడి చేస్తే ఏమవుతుంది? చంపినోడు దొరకకుండా నీకెవరిదైతే ముత్తేదతనం తీసుకున్నాడో, ఎవరైతే పసుపు కుంకుమల్ని చెడగొట్టిండో వాడిని కూడా అదే రోడ్డు మీద తీసుకొని వచ్చి అక్కడనే ఎన్కౌంటర్ చేసింటే అప్పుడు నా మనశ్శాంతి, నా భారతదేశం ప్రజల మనశ్శాంతి ఈరోజు చల్లగా ఉంటుండే. ఆ రోజు మీరు 40 మంది జవాన్లను చచ్చిపోయినరు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు దొరకకపోయానే. పుల్వామా అటాక్ చేశారు. ఇవన్నీ విద్రోహక చర్యలు కాదా? మన దేశం మీద ఎట్లకొచ్చినాయి లోపలికి? ఒక చిన్న గ్రామ్ కూడా లోపల రాదు. కిలోలకు. మీరున్నప్పుడే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అనేకమైన ఉగ్రవాద దాడులు జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పాలా, అందరు తెలిసినటువంటిది కదా. ముంబైలో జరిగినటువంటి దాడిలో ఎవరు వెనకాల ఉన్నారో తెలుసు. అయోధ్య రామభూమి లో జరిగినప్పుడు ఎవరు వెనకాల రెచ్చగొట్టినరో అందరికీ తెలుసు. ఇవన్నీ జరిగినాయన్నీ అందరికీ తెలుసు. నా నోట్ల నుంచి మళ్ళీ ఇవి బయట పెట్టకండి. నేను బయట పెట్టినా కూడా తెలుసు భారతదేశం ప్రజలకు అందరికీ. కేవలం వాళ్లకు హిప్నటైజ్ చేసి, మిస్మరైజ్ చేసి బత్తాయిలని ప్రజల మీదకి ఇడిచిండ్రు. వాట్సాప్ యూనివర్సిటీలో దేశ ప్రజల్ని భ్రమలో పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే వీళ్ళు బతుకుతున్నారు, మనల్ని ఆ విధంగా బతకమంటున్నారు. గ్యాస్ ధర అవును మరి ఎప్పుడూ లేకుండే. 352 రూపాయలు ఉన్న గ్యాస్ ధర 410 రూపాయలకు మహా అయితే పెరిగిండే. అప్పుడు లేకుండే కదమ్మా. మరి ఎప్పుడూ లేని చరిత్ర ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరి మొన్న 29 రూపాయలు, అంతకుముందు 50 రూపాయలు పెరుగుతూనే ఉంది కదా. కాబట్టి అంతకుముందు ఎన్నడూ లేని చరిత్ర బీజేపీలు గట్టిగా రాస్తున్నారు. మరి అప్పుడు 11, 12 సిలిండర్లు, 15 సిలిండర్లు సబ్సిడీ వస్తుంటే ఇప్పుడు 4 సిలిండర్లు. మరి గతంలో ఎన్నడూ లేకుండా ఇప్పుడు బాగా చేస్తున్నాడు మోడీ కదా. మరి ఇవన్నీ సబ్సిడీలు ఎత్తేసి ఇవన్నీ మనకు రేట్లు పెంచేసి ఆ రోజు క్రూడ్ ఆయిల్ ధర $145 వచ్చిన ప్రజల మీద భారం పడకుండా 62 రూపాయలకే మనం డీజిల్ పెట్రోల్ని సప్లై చేసినాం భారతదేశం మీద. ఆ భారం
ప్రభుత్వాన్ని మోసినాం. అయినా 52 లక్షల కోట్లు మాత్రమే అప్పు భారతదేశం మీద ఉండే 65 ఏళ్ళకి. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత 110 రూపాయలు పెట్రోల్ అయినా అప్పులు తీరలేదు, భారం పెరిగింది. ఎందుకు పెరిగింది చెప్పండి? అప్పులు ఇంతకన్నా ఎందుకైనాయి? క్రూడ్ ఆయిల్ మీద చేసిన అప్పులు తీరలేదు, లేదా భారతదేశం మీద అప్పులు 4 ఇంతల కన్నా ఎక్కువ 5 ఇంతలు ఎందుకు పెరిగిందో ఒక్కసారి వాళ్ళే చెప్పాలి. సరే ఏం చేశారు? అవును, ఆ రోజు ఐఎంస్ తెచ్చింది కాంగ్రెస్, ఆ రోజు ఐఐటీస్ తెచ్చింది కాంగ్రెస్, ఆ రోజు ఏమంటారు జీవిత బీమా తెచ్చింది కాంగ్రెస్, ఆ రోజు రైల్వేలని తెచ్చింది కాంగ్రెస్, ఆ రోజు రోడ్లను తీసుకొని వచ్చింది కాంగ్రెస్, ఆ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి గరీబ్ హఠావో అని ప్రతి ఒక్కరికి బ్యాంకుల్ని జాతీయం చేసిందే కాకుండా దున్నుకునేటోనికి భూములు పేదవాళ్ళకి ఇచ్చింది, ఎస్సీ ఎస్టీలని తీసుకొని వాళ్ళకు ఒక వర్గాన్ని చేసి ఇచ్చింది, వాళ్ళకి ఈరోజు ఒక స్థాయిని కల్పించింది కాంగ్రెస్. ఇవన్నీ గతంలో లేకుండా మేము చేసినాం. కానీ మోదీ హయాంలో ఏం చేసిండ్రో ఒక్క ఆనకట్ట, బాక్రానంగల్ ఆనకట్ట, నాగార్జున సాగర్ ఆనకట్ట, లేకపోతే కృష్ణా జలాలు, లేకపోతే కృష్ణా సాగర్ ప్రాజెక్టులు, ఇవన్నీ మేము కట్టినాం. గతంలో ఎప్పుడు మేము చేసినాయి. మరి ఇప్పుడు ఎందుకో మోదీ చేయలేదు. అయినా 230 లక్షల కోట్లు కొత్తగా అప్పులు జరిగినాయి మన దేశం. ఎందుకు జరిగినాయో వాళ్ళే చెప్పాలి. ఇంతగానం విశ్వగురువు కదా, 160 దేశాలకు పైగా ఇప్పటిదాకా విదేశీ ప్రయాణాలు చేసిండు. F-18 ఫైల్స్లో మోదీ ఉంటాడు, గతంలో ఏ ప్రధాని ఉంటాడు. అదే రాహుల్ గాంధీ ఉంటే ఈరోజు బట్టలు చింపుకుంటుర్రు రోడ్డు మీద. మరి F-18 ఫైల్ దాచిపెట్టే మాట్లాడడానికి వెళ్ళింది మాత్రమే. ఎందుకంటారు? తీసి చూపించారు కదా, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే బయట పెట్టిండ్రు కదా F-18 ఫైల్స్లో మోదీ ఉన్నాడని. ఎందుకు ఇదంతా లొంగిపోయి? గతంలో ఏనాడు కూడా ఇందిరాగాంధీ ఒక మహిళా ప్రధానమంత్రి ఉండగా ఏ ఒక్క దేశానికి లొంగకుండా అమెరికా అట్లాంటివన్నీ కూడా గడగడలాడించింది భారత ప్రధాని ఇందిరాగాంధీ. మరి గతంలో ఎప్పుడు ఇట్లా లేకుండే. మోదీ వచ్చిన తర్వాతనే ఈరోజు వాళ్ళ ప్రపంచ దేశాలకి లొంగిపోతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ డాలర్ అదేమో అన్నారు కదా, ప్రపంచంలోనే ఎక్కడికో వెళ్ళిపోతుంది భారతదేశం అన్నారు, కానీ డాలర్ మాత్రం హిమాలయాల అంచులకి పరిగెట్టిపోతుంది. ఈరోజు విదేశీ పెట్టుబడులేం భారతదేశానికి వస్తలేవు, ధరలేం తక్కువ లేదు, సుంకం విదేశాల నుంచి మనకు హయ్యెస్ట్గా ఈరోజు సుంకం పడుతోంది. 18% సుంకం పెరిగిపోయింది మనకి. ఈరోజు మనం ఎందుకు కట్టాల్సి వస్తుంది ఇవన్నీ అనేది ప్రజల బత్తాయిలకు అర్థం కాదు. మోదీ గారిని మన్మోహన్ సింగ్తో పోల్చుకుంటారు, రాజీవ్ గాంధీతో పోల్చుకుంటారు, ఇందిరాగాంధీతో పోల్చుకుంటారు, నెహ్రూతో పోల్చుకోవడం కాదు, తిడుతుంటారు వాళ్ళని. పోనీ తిట్టన్న మంచి పనులు చేసిరా వాళ్ళకన్నా అంటే మొత్తం సర్వనాశనం చేశారు. ఆ రోజు బంగారం నిల్వల్ని పెట్టింది కాంగ్రెస్ హయాంలో. ఈరోజు ఆ బంగారాన్ని అంతా అమ్ముకున్నాం కాబట్టి మన మీద బంగారం పడింది. ఆ బంగారం కనుకొద్దని మనకు సవాళ్ళు ఇస్తున్నాడు. మరి ఇవన్నీ ఎవరిని అనాలమ్మా? మీరు బీజేపీకి అనాల్సినటువంటి మాటలు బీజేపీ వాళ్ళ మనుషుల దగ్గర, మీరు వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళకి వచ్చేది ఒకటి, వాళ్ళు తీసుకునేటటువంటిది సమాధానం చెప్పేది. ఎదురు మాట్లాడితే దేశద్రోహులు, ప్రశ్నిస్తే ప్రతిపక్షము లేదా కాంగ్రెస్ వాళ్ళు లేదా హిందూ మతం, ఈ 4-5 జవాబులు తప్ప వాళ్ళకి ఏమొస్తాయి? ఎగ్జాక్ట్లీ. పుక్కట్టు ప్రధానమంత్రి అని ఈరోజు ఒక మనిషి, నేను మహిళలకు గౌరవిస్తా, కానీ ఆమె ఈరోజు ఒక వీడియో పెట్టింది. నేను ఆమెకు అడుగున్నా, పుక్కట్టు ప్రధానమంత్రి కాదు, 12 ఏళ్ళు మీ మోదీ ఛాయ్ అమ్మి ప్రధానమంత్రి అయినా అని ఈరోజు 10 లక్షల సూట్ వేసుకుంటుండు. ఆ రోజు నెహ్రూ గారు దేశం కోసం స్వతంత్ర పోరాటంలో 9 నుంచి 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. మీ ప్రధానమంత్రి, మీరు చెప్పే మోదీ గారు ఈరోజు దేశంలో అందరు ఆస్తుల్ని మింగేసి ఇదే మాట ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడినరో మీరు అడగాలి వాళ్ళకు. ఖచ్చితంగా మీరు ఇవన్నీ అడగాలి. ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాదు, మీరు ఇట్లా అడగాలి. ఖచ్చితంగా లేదు ఇట్లా అడగాలి. 170 సంస్థల్ని పెద్ద BHEL, IDPL, HMT ఇలాంటివి దేశంలో రాష్ట్రంలో ప్రతి చోట IASలు, IIMsలు, లేకపోతే రైల్వేలు, రోడ్లు, LICలు ఇవన్నీ కాంగ్రెస్ తీసుకొచ్చింది. మీరు ఇవన్నీ నమ్ముకొని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇట్లాంటి సమాధానం, మీరు దీనికి సమాధానం క్లియర్గా ఇవన్నీ ఎందుకు అమ్ముకున్నారు, ఇది కరెక్టేనా? ఆ రోజు గ్యాస్ ధరలు పెరిగితే ప్రధానమంత్రి మీద మోపినరు. ఈ రోజు గ్యాస్ ధరలు ఎందుకు పెరిగిందంటే ప్రపంచ దేశాలతో పోలుస్తున్నారు, అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది అన్నారు. ఆ రోజు మరి అక్కడ పెంచితేనే ఇక్కడ ₹1-2 పెంచితే కాంగ్రెస్ మీద ఎందుకు ఏడ్చిండ్రు? రోడ్ల మీద సిలిండర్ తీసుకొని ఎందుకు? ఇట్లా అడగాలి వాళ్ళకి ప్రశ్నలు. ఏమంటారు అని అడగొద్దు, వాళ్ళని ఇట్లా ప్రశ్నించండి. ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థ, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొని వస్తే ఈరోజు ఆర్థికాన్ని దేశంలో ఉన్నటువంటి వ్యవస్థని ఈరోజు సర్వనాశనం చేసింది మీ బీజేపీ కదా. ప్రశ్నించండి, మేం కాదు.
మేం కాదు, మీడియా ప్రశ్నించాలి, గట్టి మీరు ప్రశ్నిస్తారు. ఇక్కడ ఉందో నేషనల్ మీడియాని గుప్పిట్లో పెట్టుకొని ఈ రోజు వాళ్ళకి పొగిడేటట్లా చేసుకుంటున్నటువంటి వాళ్ళదే భజన చెయ్యాలి. ఆయన 12 ఏళ్ళు ఉన్నాడు. ఎంత అమానుషంగా 95 లక్షల ఓట్లను తొలగించి 35 లక్షలు గతంలో ఎస్ఐఆర్ తీసుకొని వస్తే గతంలో ఎవరైనా భయపడిరా? స్వేచ్ఛ ఇచ్చారు కదా, అరే నా పోయిన ఓటర్ వస్తుంది, నాకు కొత్త ఓటర్ అన్న జత అయితే నేను అనేది ఆ రోజు హ్యాపీగా కొత్త ఓటర్ల కోసం ఎదురు చూస్తుంది. ఈ రోజు ఎస్ఐఆర్ వస్తుందంటే ప్రతి రాష్ట్రం ఎందుకు భయపడుతుంది? మోదీ చేసే ప్రమాదకరమైనటువంటి విధ్వంసానికి దారి తీస్తుందని. మిమ్మల్ని ఎందుకు ఎంచుకోలేదు ఇంతవరకు? ఇప్పుడు మోడీ ఇంత అరాచకంగా ఉంటే మరి కాంగ్రెస్ నేను ఎంచుకోలేదు అంటున్నావు, ఎంచుకోబడనియ్యలేదు అనాలే. 95 లక్షల ఓటర్లను తొలగించి పశ్చిమ బెంగాల్లో గెలిపేనా? అందులో కోర్టుకు పోయి తీసుకొని వస్తే 30 లక్షల ఓట్లు వచ్చినాయి. మిగతా 60 లక్షల ఓట్లలో మళ్ళీ 30 లక్షలు క్వశ్చన్ మార్క్ అయింది. గెలిచిందంతా 30 లక్షల ఓట్లతో దేశం, అవే రావాల్సిన దొంగ ఓట్లతో గెలిచిండ్రు. మీకు కావాల్సినటువంటి ఓట్లు తొలగించి యాడ్ చేసుకున్న ఓట్లతో మీరు గెలుపంటారా? చెప్పండి నాకు. బీహార్లో చూడండి, పశ్చిమ బెంగాల్లో చూడండి, కేరళలో చూడండి, తమిళనాడులో ఎక్కడెక్కడ ఎలక్షన్లు అవుతుంటే అక్కడక్కడ ఎస్ఐఆర్ పోతుంది, ఓట్లను తొలగిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది అదే. ఇప్పటికే మొదలు పెట్టేశారు వాళ్ళు ఓట్లను తొలగించడం. ఏం చేద్దామంటారు ఇవన్నీ దేశాన్ని? నిజంగా మరి ప్రజలు గమనిస్తే మరి మీకే ఇయ్యాలి కదా అధికారం. మీకు ఇయ్యాలి అంటారు. ఆడ ఓట్లు వాళ్ళు మార్చుకుని ఒకసారి ఒక్క ఇంట్లో రాహుల్ గాంధీ గారు ఇంత పోరాటం చేస్తారు కనబడతలే. కోర్టుకు పోతే కోర్టు కూడా ఆన్సర్ చెప్తలేదు దానికి. కోర్టు కూడా ఆన్సర్ చెప్తలేదు. చెప్పండి నాకు. నేను ఒకటి అడుగుతా, ఎస్ఐఆర్ లో రాహుల్ గాంధీ గారు 240 మంది ఒక చిన్న ఇంట్లో అడ్రస్ గా, అంటే ఈ రోజు 90 లక్షల ఓట్లను తీస్తారు, 30 లక్షల ఓట్లను వాళ్ళకి కావాల్సిన. మోడీ గారు చెప్పినట్టు ఇప్పుడు జ్యుడిషియరీ ఎలక్షన్ కమిషన్ అంతా ఆట ఆడుతుందంటారా? మోడీ గారి గుప్పెట్లో ఉందంటారా? మరి కాదంటారా? చెప్పండి. ఏ గుళ్ళకు జోరదామని నడవండి, పచ్చి బట్టలతో రావాలి మోదీ గారు కానీ వాళ్ళ వర్గం కానీ. మీ గుప్పిట్లో లేకపోతే ఎట్లా ఓటర్లు తెలుస్తారు? కేంద్రాన్ని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ గారు, ఈసీని ప్రశ్నిస్తే వినండి, ఈసీని ప్రశ్నిస్తే ఈసీ ఏం సమాధానం చెప్పింది? వాళ్ళకి ఫేవర్లనా? మీరు వీడియోలు తీయండి ఓట్లే అంది అని అంటే మేము మహిళల ఓటర్ల వీడియోలు బయట పెట్టమన్నారు. ఇదెంతకనం దారుణమా? మహిళ ఓటర్లు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబడిదారులు ఉన్నారు కాబట్టి బంగ్లాదేశ్ నుంచి ఒక్కొక్క రాష్ట్రంలో కోటి మంది ఉంటారమ్మా. నాకు చెప్పండి, కోటి మంది 95 లక్షల మంది చొరబాట్లు ఉంటారా? ఎంతమంది రాహుల్ గాంధీ గారి ఇంటికి వచ్చి భోజనం చేసిపోయారు? చచ్చిపోయినని 15 లక్షల మందిని ఎంతమందిని చచ్చిపోయినని తీసేసారు. బతుకున్న వాళ్ళని చచ్చిపోయినని తీసేసారు. వాళ్ళ మనుషులను ఓటర్లుగా మార్చేసి వీళ్ళే తీసేస్తారు, వాళ్ళ ఓటర్లను కలుపుకుంటారు, దొంగ ఓట్లను యాడ్ చేసుకుంటారు. అదొక గెలిపే అంటావు అమ్మ. మీ చేతిలో అధికారం ఉన్నదని ఇష్టం వచ్చిన ఇవన్నీ ఎలక్షన్లే వద్దు. నువ్వు ఎన్ని రోజులు బతుకుంటారు అన్ని రోజులు మీరే ఉండిపోరా. ఎలక్షన్ల ఖర్చు ఏమిటికి? దొంగ ఎలక్షన్లు చేసుకునే దానికి ఇంత ఖర్చు 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు? మోడీ గారే ప్రధానిగా ఉంటారు. 10 సంవత్సరాలు కాదు, ఇట్లా చేస్తే 100 సంవత్సరాలు కూడా మీరే ఉంటారు. దేశం ఏమైతే అడుగు తింటారు. కాకపోతే ఏం దొరకకపోతే మొత్తం 140 కోట్ల మందిలో ఏదైతే బత్తాయిలు ఉంటారో వాళ్ళే మిగులుతారు. మిగతా వాళ్ళందరూ విషం తిని చచ్చిపోతారు ప్రపంచం మొత్తం. ఇంకా మమ్మల్ని బతకనిస్తారు వాళ్ళు. ఇప్పటికే 110 రూపాయలు పెట్రోల్ డీజిల్. సరే, నీ జీతం ఇప్పుడు 15,000, 20,000, 30,000 ఉంది అనుకుంటాం. ఈరోజు నీది గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, తిను వస్తువులన్నీ పెరిగినాయి. పెట్రోల్ ఛార్జ్ పెరగంగానే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్ని పెరిగినాయి. మరి నీ జీతం 30,000 నుంచి 40,000 చేసినా ఇమీడియట్ అవ్వదు కదా. మరి నేను ఎట్లా బతకాలి? నువ్వు ఎట్లా బతకాలి నాకు చెప్పు. నువ్వు నీ మీద ఆధారపడే కుటుంబం ఉంటుంది, నీకు ఈఎంఐలు ఉంటాయి, నీకు అద్దె ఉంటుంది, నీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటుంది, నీ కుటుంబ భారం ఉంటుంది. నువ్వు ఎట్లా బతకాలే? ఇది ప్రశ్నించండి ప్రజలు బయటకు వచ్చి. వాళ్ళకి భయపడి వాళ్ళు విద్రోహులు, విదేశీయులు, పాకిస్తానీలు, మాట్లాడితే ఎదురు చెప్తే కాంగేయులు. పాకిస్తాన్ పంజాబ్ వాడు ప్రశ్నిస్తే కాంగేయులు అంటారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తే పాకిస్తాన్ వాళ్ళు అంటారు, ఇంకెవరన్నా ప్రశ్నిస్తే యాంటీ నేషనలిస్ట్ అంటారు. ఇంకేం చెప్తారు? ఇట్లా ఎదురుదాడి చేస్తుంటే చూద్దాం మరి ఎన్నేళ్ళు బర్బాద్ అవుతామో వెయిట్ చేద్దాం. మరి మనం బర్బాద్ అయిన దాకా వాళ్ళ కళ్ళకు చల్లగా మన దోపిడీ చేసేసి వాళ్ళు ఒక 1000-2000 మందో లేకపోతే 1 కోటి మంది వాళ్ళు బతకాలనుకుంటారో, మిగతా వాళ్ళని చంపేయాలనుకుంటారో చంపేనియండి. మరి రైట్ అండి, చూద్దాం. మరి అప్పుడు ఒకరోజు దేశ స్వతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహం చేసినాం, శాంతి యుద్ధ పోరాటం చేసినాం. అప్పుడు బ్రిటిష్ వాడిని నిలగొట్టినాం, 200 సంవత్సరాలు పరిపాలిస్తాం. మళ్ళీ వీళ్ళని నిలగొట్టే పరిస్థితి, మళ్ళీ దేశం మీద ఇంకొక యుద్ధం వస్తుందేమో. మళ్ళీ చూద్దాం. మరి గుజరాత్కి ఎలగొట్టడానికి వీళ్ళని అందరినీ ఓ రోజు వచ్చిందాక ఎదురు చూద్దాం. 200 ఏండ్లు ఎవ్వరు ముంగలు రాకపోతే గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇట్లాంటి వాళ్ళు అందరు ముంగల్కి వచ్చి ఆ రోజు లక్షల మంది యుద్ధంలో పాల్గొని దేశానికి స్వతంత్రం తెచ్చి మళ్ళీ బీజేపీ వాళ్ళ విముక్తి చెందాలంటే మళ్ళీ ఒక యుద్ధం వస్తుందేమో చూద్దాం. అది కూడా వినాశకాలే విపరీత బుద్ధి కదా. మీ విపరీత బుద్ధికి ఎప్పుడో వినాశనం అయితే జరుగుతుంది తప్పకుండా. ఎప్పుడెప్పుడైతే కష్టాల్లో ఉంటుందో అప్పుడప్పుడు కాంగ్రెస్ కావాలి దేశానికి.
రైట్. చూద్దాం మేడం. మరి ఏం జరుగుతది ఏంటి అనేది అయితే కొద్ది రోజుల్లో మళ్ళీ తెలుస్తది. ఇంకేం మీ జరుగుతుందో విలు చూద్దాం. మీ బర్బాద్ జరిగేది చూద్దాం అంతే. రైట్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన ధన్యవాదాలు మేడం.